అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న కామెంట్స్కి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ అందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించుదురు గాక. నిన్న లెట్స్ ప్రే అండ్ లెట్స్ టాక్ అనే ప్రోగ్రామ్కి చాలామంది బిడ్డలు వచ్చారు. దాన్ని బట్టి దేవునికి మహిమ. సో మీరందరూ పెట్టిన ప్రార్థన రిక్వెస్ట్లు మేము అందరూ రాసుకున్నాం. తప్పకుండా మీ అందరి కోసం అనుదినం మా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు మీ అందరి జీవితంలో గొప్ప సాక్ష్యాలు ప్రభు వినిపించబోతున్నారు. మేము నమ్ముతున్నాం. మరలా ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు జరుగుతుందంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆ డేట్ని మేము చెప్తాం. సో తప్పకుండా జాయిన్ అవ్వలేని వారు కూడా ఆ రోజు మీరు జాయిన్ అవ్వాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మనందరం ఎన్నో సమస్యల మధ్యన ఉన్నాం కదా, ఎన్నో బాధలు అనుభవిస్తున్నాం, ఎన్నో కష్టాల మధ్యన ఉన్నాం, అవమానాల మధ్యన ఉన్నాం. వీటన్నిటి నిమిత్తం మనం ఆలోచించి ప్రార్థన చేసినప్పుడు ప్రభుని ప్రశ్న అడగకుండా ఉండలేం. అదేంటి చెప్పన, ప్రభా నాకెందుకు ఇన్ని సమస్యలు రావాలి, నాకెందుకు ఇన్ని బాధలు రావాలి? తప్పు చేస్తున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారయ్యా, అన్యాయంగా బ్రతుకుతున్న వాళ్ళందరూ కూడా సంతోషంగా అనుభవిస్తున్నారు, కానీ నా జీవితం ఎందుకు ప్రభు ఇట్లా అయిపోయింది? యథార్థంగా ఉన్నాను, అయినా ఉద్యోగుల సమస్యలు, న్యాయంగా ఉన్నాను, అయినా కుటుంబంలో సమస్యలు, పక్కవారిని కూడా పల్లెత్తి మాట కూడా నేను అన్నాను, అయినా కానీ భయంకరమైన రోగాలు నాకెందుకు వస్తున్నాయి ప్రభా? నేను ఏ తప్పు చేశానయ్యా అని ప్రభు సన్నిధిలో మనం చాలా ఏడుస్తూ ఉంటాం. ఈ ప్రశ్నకు మనకి చాలా మట్టికి సమాధానం దొరక్క ఎంతో గలిబిలి మనం చెందుతూ ఉంటాం. ఎందుకు నా బ్రతికెలా అయిపోయిందని. ఓ రోజు యేసు ప్రభువుల వారు సువార్త పరిచర్యలో ఆయన శిష్యులతో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులు కూడా ఒక గురుడ్డివాడిని, పుట్టుకతోనే గురుడ్డివాడైనా ఆయన్ని తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర అంటారు, ఇతడు పుట్టుకతో గురుడ్డివాడిగా పుట్టడానికి ఇతడు చేసిన తప్ప, లేదా వీరి తల్లిదండ్రుల పాపమా దోషమా అని యేసు ప్రభువుల వారిని అడిగినప్పుడు ఆయన చక్కటి సమాధానం చెప్పారు. ఈ ప్రశ్నకు సమాధానం ప్రభు చెప్పడం బట్టి ఈరోజు ఎంతోమంది సమస్యలు కూడా పరిష్కారం దొరికింది. అదేంటో చెప్పన, యోహాను సువార్త 9వ అధ్యాయము 3వ మాట మనం చదవగలిగితే, యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గురుడ్డివాడిగా పుట్టాను. దేవుడు ఎట్లాంటి శక్తి కలిగిన వారో, దేవుని క్రియలు ఎంత గొప్పవో ప్రజలందరూ చూడడానికి, యేసు ప్రభుల వారి శక్తి కలిగిన దేవుడని అనేక మంది ప్రజలు గుర్తించడానికి ఈ గురుడ్డివాడిని దేవుడు బలమైన సాధనంగా దేవుడు వాడుకున్నారు. ఈరోజు నేను అంటాను, నీ సమస్యలు ఎంతో కాలం ఉండవు. నిన్ను నడిపిస్తున్న దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో, నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు ఎంత మహిమ కలిగిన కార్యములు చేయగలరో నీ చుట్టూ ఉండే ప్రజలందరూ చూడడానికి దేవుడు కొన్నిసార్లు నిన్ను సమస్యలు పడతారు. ఎందుకంటే దేవుడు నిన్ను ఇష్టపడ్డారు కాబట్టి, దేవుడు నిన్ను ఎన్నుకున్నారు కాబట్టి, దేవుని పాత్రగా నువ్వు వాడబడాలని ప్రభు ఇష్టపడ్డారు కాబట్టే నువ్వు ఏ పాపము చేయకపోయినా, ఏ దోషము చేయకపోయినా, నువ్వు ప్రార్థనాపరుడుగా బ్రతుకుతున్నా కానీ ప్రభు కొన్ని సమస్యల మధ్య నడిపించగల ఒకే ఒక్క కారణము, గాడ్ లవ్స్ యూ మోర్ అండ్ హీ వాంట్స్ టు యూజ్ యూ మోర్. నిన్ను అనేక మంది మధ్యన ప్రభు వాడుకోవాలని ఇష్టపడుతున్నారు కాబట్టే ఆ సమస్యల మధ్య నడుస్తున్నావు. అన్ని కాలాలు తొలగినట్లే నీ శ్రమకాలం కూడా తొలగించబడుతుంది. అలాగే దేవుడు ప్రేమించు మార్తా మరియ లాజరు కుటుంబంలో కూడా దేవుడు ఆలస్యం చేశాడు, కావాలని ఆలస్యం చేశాడు, కానీ దేవుడు మరణమును కూడా ఆయన నోటి వాక్కుతో మరలా తిరిగి జీవముని పుట్టించగలిగిన దేవుడని ప్రజలందరూ తెలుసుకున్నారు. వారందరినీ సాక్షులుగా వాడుకున్నారు. ఈరోజు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడయ్యా, అందుకే కొన్ని సమస్యల మధ్యన వెళ్తున్నావు, కానీ దేవుడు నేను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. ప్రభుని ఎప్పుడు విడిచిపెట్టకండి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. గాడ్ బ్లెస్ యూ. ఇంకెప్పుడు ప్రభుని అడగకండి, నాకెందుకు ప్రభు ఈ సమస్యలని, ఒకటే, నన్ను వాడుకో ప్రభా చాలు. దేవుడు దీవిస్తాడు. ప్రైజ్ లార్డ్.